సూపర్ ఎల్నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల పెద్దపల్లి ఎల్లమ్మ గుండమ్మ చెరువు మినీ ట్యాంక్ బండ్ ఎండిపోతుంది. వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే నీటి కష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆకాశం వైపు చూస్తే మబ్బుల జాడలేదు, నేల వైపు చూస్తే నీటి ఊటలేదు. సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ తో వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో పెద్దపల్లి పట్టణానికి ప్రధాన జలధార అయిన ఎల్లమ్మ గుండమ్మ చెరువు మినీ ట్యాంక్ బండ్ ప్రస్తుతం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నిన్న మొన్నటి వరకు అలల సవ్వడితో పర్యాటకుల సందడితో కలకలలాడిన ఈ మినీ ట్యాంక్ బండ్ ఇప్పుడు నీరు లేక వెలవెలబోతుంది. వర్షాలు పడకపోతే రాబోయే రోజుల్లో పట్టణానికి తీవ్ర నీటి కరువు తప్పదనే ఆందోళన వ్యక్తమవుతుంది. పెద్దపల్లి పట్టణ ప్రజలు తాగునీటి అవసరాలు, భూగర్భ జలాల పెరుగుదలలో ఎల్లమ్మ గుండమ్మ చెరువు కీలక పాత్ర పోషిస్తుంది. వర్షాలు మొహం చాటేయడంతో చెరువులో నీటి మట్టం భారీ స్థాయిలో పడిపోయింది. ఎల్లమ్మ గుండమ్మ చెరువు ఎండిపోతే పట్టణంలోని బావులు, బోరు బావులలో నీటి మట్టాలు పాతాళానికి పడిపోయే ప్రమాదం ఉంది. వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే పట్టణ ప్రజలు గుక్కడి నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మళ్లీ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేసే పరిస్థితులు వస్తాయని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పెద్దపల్లి పట్టణ ప్రజలకు ప్రధాన వినోద కేంద్రంగా నిలిచిన మినీ ట్యాంక్ బండ్లో పర్యాటకం ఇప్పుడు సంక్షోభంలో పడింది. నీరు తక్కువగా ఉండటంతో ప్రస్తుతం బోటింగ్ ను చాలా పరిమితంగానే నిర్వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో వర్షాలు పడకపోతే నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయి బోటింగ్ సౌకర్యాన్ని పూర్తిగా నిలిపివేయాల్సిన పరిస్థితి వస్తుంది. దీనివల్ల పర్యాటకం దెబ్బతినడమే కాకుండా పట్టణంలో అందుబాటులో ఉన్న ఏకైక వినోద కేంద్రం పట్టణ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం ఉంది. సూపర్ ఎల్నినో ప్రభావంతో వాతావరణం మారుతున్న నేపథ్యంలో అటు అధికారులు ఇటు ప్రజలు అప్రమత్తం కావలసిన సమయం వచ్చింది. నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవడం, ప్రత్యామ్నాయ నీటి వనరులను సిద్ధం చేసుకోవడం అత్యవసరం. ప్రకృతి కరుణించి వర్షాలు పడితేనే ఎల్లమ్మ గుండమ్మ చెరువు మళ్లీ జలకలను సంతరించుకుంటుంది. పెద్దపల్లి ప్రజల నీటి కష్టాలు తీరుతాయి. ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు ఇప్పటి నుంచే కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.